ఎన్నికలు అయిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు మనం అంత దూరం తీసుకొచ్చిన ప్రక్రియను ముందుకు తీసుకుపోయినాడు. అంతే ఈయన చేసింది. ఓ జూమ్ కాల్ పెట్టుకున్నాడు, మాట్లాడినాడు, అంతే. ఇప్పుడు చూస్తే పేపర్ చూస్తే ఏమనిపిస్తుంది, అసలు మిట్టలనేవాడు చంద్రబాబు నాయుడు సుందర ముఖార విందాన్ని చూసి వచ్చినట్టుగా బిల్డప్. ఆ గూగుల్ కూడా అంతే, ఆ గూగుల్ కూడా అప్పుడు కూడా అంతే. అదాన్ని తీసుకొచ్చింది మనం, గూగుల్ని తీసుకొచ్చింది మనం. ఏదన్నా చూసుకో. చివరికి ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటనంటే, ఇదే నక్కపల్లిలో 2023లోనే మనకు బల్క్ డ్రగ్ పార్కు 13 రాష్ట్రాలతో మనం పోటీపడి కేంద్ర ప్రభుత్వం కూడా బల్క్ డ్రగ్ పార్కు కట్టడానికి సహాయ సహకారాలు అందించేందుకు 1000 కోట్ల రూపాయలు డబ్బులు కూడా ఇచ్చేందుకు కూడా ముందుకు వచ్చి వాళ్ళు అడుగులు ముందుకు వేసినారు 2023లోనే. మనకు అది నక్కపల్లిలో దానికి సంబంధించిన ల్యాండ్ కూడా వాళ్ళకు చూపించి 13 రాష్ట్రాలతో పోటీపడి మనం బల్క్ డ్రగ్ పార్క్ కూడా తీసుకొచ్చినాం రాష్ట్రానికి. ఇప్పటికీ 2023లో పార్క్ తీసుకొచ్చినాము. ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చి 2 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పటికీ ఆ బల్క్ డ్రగ్ పార్కు అడుగులు ముందుకు పడ్డంలా కొన్ని లక్షల కోట్ల పెట్టుబడులు, కొన్ని వేల ఉద్యోగాలు కార్యక్రమం దానివల్ల జరుగుతుంది. అట్లాంటిది అక్కడ కూడా అడుగులు ముందుకు పోయడంలా వెనక్కి పోయింది. దాన్ని మళ్ళీ కాంప్లికేట్ చేస్తూ అక్కడ ఉన్న ల్యాండ్ సరిపోతుంది, ఆ ల్యాండ్ సరిపోదని చెప్పి ఇంకా ఎక్కువ ల్యాండ్ కావాలని చెప్పి ఇంకా అడుగులు ముందుకు వేసినారు. వేసేసరికి కథ రివర్స్ అయింది.